ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సూర్యుడు ఆయనే, సమస్తము ఆయనే, జీవము ఆయనే, జీవవాయువు ఆయనే. ఈ లోకములో తన స్వరూపములో మానవులను చేసుకొని కాపాడేటువంటి దేవుడు కూడా ఆయనే. ఆయన నీకు కృపనిస్తారు, ఘనతను కూడా నీకు అనుగ్రహిస్తారు. ఆయన ఎప్పుడు అనంటే దేవునితో యథార్థముగా నీవు ఉన్నప్పుడు. ఈ వచనములో చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనుషులతో నువ్వు డంబపు మాటలు చెప్పు, లేనిపోని మాటలు చెప్తుంటారు కొంతమంది. మాటలకి చేతలకి పొంతనే ఉండదు. వీరికి ఉండేది కొద్దిగా అయితే వారి డంబాలు ఎక్కువగా ఉంటాయి. యథార్థత ఉండదు ఎక్కడ కూడా. మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఇంకోటి ఉంటుంది. ఆ విధంగా నువ్వు మనుషులతో ఒకవేళ చేస్తే ప్రభువుని క్షమించమని అడిగితే క్షమించవచ్చేమో, కానీ కొంతమంది దేవునితో కూడా, దేవుని సేవకులతో కూడా యథార్థముగా ఉండరు. ఒక రకముగా బిహేవ్ చేస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డ. అటువంటి వారందరూ కూడా నశించిపోతారు. అటువంటి వారందరూ కూడా పతనమైపోతారు. కానీ ప్రభు వారిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీకు ఆయన ప్రతి విషయములో మేలు చేయాలి అని అంటే నీవు యథార్థముగా ప్రభుతో మొట్టమొదటిగా ఉండాలి, సేవకులతో యథార్థముగా ఉండాలి, దేవుని బిడ్డలతో యథార్థముగా ఉండాలి, అన్యులతో కూడా యథార్థముగా ఉండాలి. అప్పుడే ఆయన అంటున్నాడు, ప్రతి విషయంలో నేను నీకు మేలు చేస్తాను. నువ్వు యథార్థముగా బ్రతుకు, యథార్థముగా మాట్లాడు, ప్రేమ కలిగి జీవించు, పరిశుద్ధత కలిగి లోకములో ఉండు. అప్పుడు నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయనే సమస్తాన్ని. సూర్యుడు లేకపోతే మనకి ఆహారం రాదు ప్రియ దేవుని బిడ్డ. ఎండ లేకపోతే మనుషులు బ్రతకలేరు. జీవం వాయువు లేకపోతే మనుషులు బ్రతకలేరు. సమస్తము ఆయనే. ఆయన అన్నిటికీ ఆధారము. ఆయనే సమస్తము ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఎండ ఒకవేళ వేడిమిగా ఉన్న కృపతో నేను కాపాడే దేవుడు ఆయన. మళ్ళీ మేఘములు నీకు అడ్డముగా పెట్టి ప్రతి దేవుని బిడ్డ కృప, అలాగే ఘనత నీకు ఇచ్చే దేవుడు ఆయన. ఇవన్నీ నువ్వు పొందుకోవాలని దేవుని ఆశ. అవన్నీ పొందుకోవాలంటే నీవు యేసయ్యతో యథార్థముగా ఉండాలి. తప్పు చేసేవా క్షమించమని అడగాలి. తప్పు చేయకుండా ఉండడానికి అయా నీ ఆత్మశక్తిని, పరిశుద్ధత నాకు దయచేయని అడగాలి. ప్రార్థించాలి ప్రియ దేవుని బిడ్డ. ప్రతి విషయంలో ప్రార్థించాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. యథార్థముగా ఉండాలి. అప్పుడే నీకు ప్రతి మేలు కలుగుతుంది. ఇంతవరకు నీ జీవితంలో ఏ కీడుందో ఆ కీడంతో తొలగిపోయి ప్రతి విషయంలో నీకు మేలుతో ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డ. ఎప్పటికైనా యథార్థముగా ఉండు, యథార్థముగా మాట్లాడు, యథార్థముగా జీవించు. దేవుని మేలుతో నింపబోచు ఉన్నాడు. ప్రార్థనలో ఏకీభవించు ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీరే బిడ్డలను దీవించండి అయ్యా. మీరే వారికి ఆరోగ్యముగా, అయ్యా నీతి సూర్యుడా, మీరే మీ రెక్కల కింద ఆరోగ్యమును వారికి కలుగు చేయండి అయ్యా. మంచి కృపను దయచేయండి నాయన. ఘనతనివ్వండి ప్రభువా. పరిశుద్ధుడ యథార్థముగా జీవించే మంచి మనస్సును బిడ్డలకు దయచేయండి అయ్యా. ప్రతి విషయంలో మేలు పొందుకొని ఆశీర్వదించబడటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను మేలుతో ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. తప్పకుండా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు
ఊహించని కార్యాలు ఖచ్చితంగా చేస్తారు. విశ్వాసం ఉంచండి. మీ ప్రార్థన మాకు తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.